చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతిల్తును నీ దివ్య నామము, పాడి స్తుతిల్తును నీ దివ్య నామము. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో. వెలుగును నింపే జ్యోతివి నీవు, వెలుగును నింపే జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. దైవ ప్రజలారా, పాస్కా యత్త కాల 5వ ఆదివారములో అడుగిడి క్రీస్తును పోలి, క్రీస్తు ఆజ్ఞలకు కట్టుబడి జీవించినచో ఆ జీవితం ఫలప్రదమవుతుందని ఈనాటి పరిశుద్ధ వాక్కు మనకు తెలియజేస్తున్నది. క్రైస్తవులుగా మన జీవిత విశ్వాసాన్ని సాగిస్తున్న తరుణంలో మనం క్రైస్తవ విలువలతో ఫలిస్తున్నామా, నశిస్తున్నామా? ఆత్మ పరిశీలనలో ఆ దేవుని చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తేనే. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
మహిమా భూమి జనులందరికీ శాంతి సమాధానము దివిలో దేవునికి మహిమ మహిమ భూమి జనులందరికీ శాంతి సమాధానము అని పాడెరు దూతల గానం నీ ధ్యానంలో స్తుతించి పాడిరి మహోన్నత గీతము గ్లోరియా 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 ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము మిమ్ము ఘనపరచుచున్నాము గ్లోరియా 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 జనితైక సుతుడా శ్రీయేసువా దేవుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించెడివాడా మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము మిమ్ము ఘనపరచుచున్నాము గ్లోరియా 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 పిత కుడి ప్రక్కన ఆసీనుడా పావన శ్రీయేసువా మా పాపములను మన్నించు సర్వేశ్వరా మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము మిమ్ము ఘనపరచుచున్నాము గ్లోరియా 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 గ్లోరియా
నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధించెదము, నిన్ను ఘనపరచుచున్నాము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యమును మాయందు సదా నెరవేర్చుము. పవిత్ర జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మను పొందిన వారు మీ సంరక్షణ క్రింద సత్ఫలితములను సమృద్ధిగా వసగుదురుగాక. నిత్యానందపు సుఖశాంతులకు వారు పాత్రులు అగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సౌలు ఎట్లు ప్రభువుని కాంచినదయు, ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు బర్నబా వివరించెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనం వరకు. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైనాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడన్నచో వారికి గుండెదడ పుట్టుచుండెను. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడుటకై వచ్చి అతనిని అపోస్తుల వద్దకు తీసుకొని పోయి, సౌలు మార్గ మధ్యములో ఎట్లు ప్రభువుని కాంచినదియు, ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు, సౌలు దమస్కులో యేసు నామమున ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారికి పోసగుచ్చినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేము నందు అంతటను తిరుగుచు ప్రభువు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాషలో మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుచుండుటచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసీరియాకు తీసుకుని పోయి అక్కడ నుండి అతనిని తార్సునకు పంపివేసిరి. అందుచే యూదయ, గలిలియా, సమరియా సీమలందట క్రీస్తు శ్రీ సభ నిర్మితమై శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తులు తోడను పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు.
దేవుడు దీర్ఘశాంతుడు ప్రేమనిధి 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 నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము ప్రభుని స్తుతింపుము. రెండవ పట్టణము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనము వరకు. బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణములు మాత్రమే కాదు, అది చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును. మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వజ్ఞుడనియు కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులను వనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడగు యేసు క్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించున్నట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందును దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు వసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనోహరము మహోజ్వలము యేసుని వాక్యం, సుధామృతము స్వరామృతము క్రీస్తుని వేదం. మనోహరము మహోజ్వలము యేసుని వాక్యం, సుధామృతము స్వరామృతము క్రీస్తుని వేదం. సువిశేష కాంతులు వెలిగే, అంధకార శక్తులు తొలగే. సువిశేష కాంతులు వెలిగే, అంధకార శక్తులు తొలగే. మనసార పాడుదము నజరేయుని వచనం, మనసార పాడుదము నజరేయుని వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము
1వ వచనం నుండి 8వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఎలయనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులలో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. నా ప్రియమైన దైవ ప్రజలారా, మీ అందరికీ శుభములు. ఈ పాస్కా కాలపు 5వ ఆదివారం రోజున మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఈ మాధ్యమాల ద్వారా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. యావత్ ప్రపంచం క్రీస్తు పునరుత్థాన పండుగను ఎంతో ఘనముగా జరుపుకొని పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని జయించి ఆయన పలికిన రీతిగా నేను తిరిగి 3వ రోజున లేస్తాను అని అభయించిన ప్రకారంగా ఆ మృత్యుంజయుడు తిరిగి లేచిన పండుగని జరుపుకున్నాం. ప్రతి ఆదివారం రోజున ఓ పవిత్రమైనటువంటి సందేశాన్ని మనం ఆలకిస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా సౌలు పౌలుగా మారటం, అపోస్తుల దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు అటు యెరూషలేం ప్రజలు, అపోస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇతనేనా? కానీ మంచి మనసు గల బర్నబా ఆయన తీసుకెళ్ళి అటు ప్రజలకి ఇది అపోస్తులకు పరిచయం చేసి ఆయన క్రీస్తులో పొందిన అనుభూతిని, పరివర్తనను వారు అర్థం చేసుకొని అతన్ని కూడా ఈ పరిచర్యలో భాగస్థులు కావటానికి అవకాశం కలిగించడం జరిగింది. 2వ పాఠములో మనం విన్న రీతిగా యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో 3వ అధ్యాయంలో మనం విని ఉన్నాం. మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము, దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు అన్న వాక్కుని మనం విని ఉన్నాం. ఇక సువిశేష గ్రంథములో నా ప్రియ దైవ ప్రజలారా, యోహాను గారు చాలా చక్కగా ప్రజలకి తెలియజేస్తున్నారు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచినచో
మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును చెప్పారు. అవును నా ప్రియ దైవప్రజలారా, జీవితం ఫలించాలి. జీవిత ఫలాల్ని మనము రుచి చూస్తూ ఇతరులకు కూడా అలాంటి తీపిదనాన్ని జీవితంలో కలిగిస్తూ ఉండాలి. సౌలు యొక్క జీవితాన్ని మనం తిరిగి చదివితే ఆయన ఎంతో కఠినంగా ప్రజల ఎడల ప్రవర్తించడం మొదలుపెట్టారు. మరి ముఖ్యంగా క్రైస్తవుల ఎడల ఆయన చూపిన ఆ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు మనకెంతగానో బాధ వేస్తుంది. ప్రజల్ని కఠోరంగా శిక్షిస్తూ, హింసిస్తూ, చివరికి చంపుతూ ఉన్నటువంటి వ్యక్తి మరో జీవన కోణానికి ఆయన లేవనెత్తబడ్డాడు. ఇక్కడ మనం విని ఉన్నాం, త్రోవ తప్పిన గొర్రె గురించి క్రీస్తు ప్రభు మత్తయి శుభవార్తలో మరియు లూకా శుభవార్తలో మాట్లాడుతుంటారు. 18వ అధ్యాయము 12-14 వచనాలు మరియు లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా గొప్పగా అర్థమవుతున్నాయి. హృదయ పరివర్తనము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక పాపాత్మ విషయమై పరలోకంలో ఎక్కువ ఆనందము కలుగును అన్న విషయాన్ని మనం విన్నాం. అంటే ఇంతమంది యూదుల యొక్క జీవన విధానం ఎంతో కొట్టొచ్చినట్లు అగుపడినప్పటికీ ఈ సౌలు గారి యొక్క జీవితం ఎంతో ఘోరంగా కనిపించినప్పటికీ ఆ సౌలుకి కలిగిన పరివర్తన ప్రజలకి విమోచనంగాను, ప్రభు వాక్కును ఆకలింపు చేసుకొని ప్రజలకు ఒక మధ్య వర్తిగాను, సాక్షిగాను తన జీవితం సాగించాడు. ముందుగానే మీకు చెప్పిన రీతిగా బర్నబా సౌలుకు సహాయపడకై వచ్చి అతన్ని అపోస్తలుల వద్దకు తీసుకెళ్ళాడు. అవునండి, ఈయన మారు మనసు పొందాడు. ఈయన మనిషిగా, అటు దేవుని బిడ్డగా, దేవుని వాక్కును అంగీకరించిన వ్యక్తిగా, ఫలించే వ్యక్తిగా అగుపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన సాక్షిగా మనం తీసుకోవటం ఎందుకైనా మంచిదని ఆలోచించి ఆ సౌలుకి మార్పు కలిగించడం జరిగింది. నా ప్రియ దైవప్రజలారా, కీర్తనలో 22వ కీర్తన మనం చదువుకుంటే 29వ వచనంలో మనకు తెలియజేస్తుంది, గర్వాత్ములెల్లరూ అతనికి దండము పెట్టుదురు, మృత్యువాత పడు నరమాత్రులెల్లరూ అతనికి తల ఒగ్గుదురు. అవును, గర్వాత్ముడైనటువంటి సౌలు పౌలుగా మారి క్రీస్తు ప్రభుకి నమస్కరిస్తూ క్రీస్తు ప్రభు వాక్కును ఎంతగానో ప్రజల మధ్యకి, మరి ముఖ్యంగా అన్యుల వద్దకి తీసుకెళ్ళటం జరిగినటువంటి సంఘటనని, చరిత్రని మనం నెమరు వేసుకుంటూ మనము కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. ఎలా సౌల్లాగా నేను జీవిస్తున్నానా, లేదా మారిన పౌల్లాగా జీవిస్తున్నానా? ప్రభుకు నేను దగ్గరగా జీవిస్తున్నానా, ప్రభుకు నేను వ్యతిరేకంగా జీవిస్తున్నానా? నేను ఫలించే వ్యక్తిగా జీవిస్తున్నానా, ఫల రహితుడుగా జీవిస్తున్నానా అని మనం ఆలోచిస్తుండాలి. నా ప్రియ దైవప్రజలారా, ఫాదర్ జెర్రీ ఓర్బోస్ అంటారు, థింక్ అబౌట్ దిస్. యాజ్ వీ గ్రో ఓల్డర్, అవర్ మెయిన్ గోల్ ఇన్ లైఫ్ మస్ట్ నాట్ బీ హ్యాపీనెస్ బట్ గాడ్లీనెస్ అంటాడు. మనం జీవితంలో ఎదుగుతూ ఉంటే, వయసులో పెరుగుతూ ఉంటే మనకు జీవితంలో కావాల్సింది ఆనందం కాదు, కానీ దేవుని యొక్క ప్రతిరూపం, దేవుణ్ణి ప్రతిబింబ చేసే తత్వం కావాలి అంటాడు. నాట్ రెప్యుటేషన్ బట్ క్యారెక్టర్. ఉన్నతమైనటువంటి గుర్తింపు కాదు సమాజంలో, మనిషికి కావాల్సినటువంటి జీవన లక్షణాలు, ప్రవర్తన,
ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అని కావాలని మాట్లాడుతున్నాడు. నాట్ వెల్త్ బట్ వర్చ్యూ అంటున్నాడు. డబ్బు కాదు, విలువలు కావాలి, విలువలతో కూడిన జీవనం కావాలంటున్నాడు. నాట్ ఫేమ్, ప్రఖ్యాతులు కాదు, విశ్వాసం కావాలంటున్నాడు. నాట్ అప్రూవల్ ఆఫ్ మ్యాన్, ప్రజలు మెచ్చుకోవడం కాదు మీరు చేయవలసింది, దేవుని యందు మెప్పు పొందడానికి మనం చేయాలి. అలాంటి జీవన విధానానికి మనం పిలవడాలని మాట్లాడుతున్నాడు. ద మెయిన్ గోల్ ఇన్ లైఫ్ మస్ట్ నాట్ బి హ్యాపీనెస్ బట్ గాడ్లీనెస్, నాట్ రెప్యుటేషన్ బట్ క్యారెక్టర్, నాట్ వెల్త్ బట్ వర్చ్యూ, నాట్ ఫేమ్ బట్ ఫెయిత్, నాట్ ది అప్రూవల్ ఆఫ్ మెన్ బట్ ది అప్రూవల్ ఆఫ్ అవర్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఆ ఫాదర్ గారు, జెర్రీ గారు మాట్లాడిన మాటల్లో మనకు చాలా దగ్గరగా ఉన్నది. జీవితంలో కరోనా రెండవ రూపురేఖలను దిద్దుకొని మనిషిని 3 రోజులలోనే, వారంలోనే హతం చేస్తుందని వార్తలు. చూస్తూ ఉంటే ప్రజలు రాలిపోతూ ఉన్నారు. మనం శ్వాస పీల్చుకొని మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. మరణం ఎప్పుడు, ఎలా, ఎవరిని, ఎక్కడ కాటేస్తుందో తెలియదు. కాటు వేయబడుతుందని మాత్రం గుర్తుంచుకోవాలి. అయితే ఈ కాటుకి నేను ఎలా ధీటుగా సిద్ధపడుతున్నానన్నది ముఖ్యం. ఇలాంటి జీవన విధానంలో మనము సత్యమునకు చెందిన వారమని మనం తెలియజేయాలి లోకానికి. అదే యోహాను గారు తన మొదటి లేఖలో రాస్తున్నటువంటి మాటలు 20వ వచనంలో చక్కగా మాట్లాడుతున్న 3వ అధ్యాయంలో, మన హృదయములే మనను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వజ్ఞుడిని కూడా మనకు తెలియాలి. మన హృదయం కంటే దేవుడు చాలా గొప్పవాడు, జ్ఞానవంతుడు అని తెలుసుకోవాలి. అదే మాటల్ని నా ప్రియ దైవ ప్రజలారా, యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 21వ వచనంలో మనం వింటున్నాం. ప్రియ స్నేహితులారా, మన హృదయము మనల్ని నిందింపకున్నచో దేవుని సమక్షాన మనం ధైర్యంగా ఉందుము. గిల్టీ కాన్షియస్. హృదయం ఉంది, అదే మనల్ని నిందిస్తున్నది, మన హృదయం మనల్ని నిందిస్తుంది అంటే ఎంత నీచమైనటువంటి స్థాయికి మనం దిగజారిపోతున్నామో కాస్త మనం పరిశీలించుకోవాలి. ఈ వాక్కు మనల్ని ఓ రకమైనటువంటి నూతనత్వానికి, చైతన్యవంతానికి లేవనెత్తాల. ద వర్డ్ మస్ట్ పెనిట్రేట్. అది జరిగినప్పుడు అప్పుడు మనం నిలబడగలుగుతాం. నిలబడటం ఎలా నిలబడతాం? ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. బీయింగ్ ఏ గుడ్ పర్సన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మంచి మనిషిని ఎంచుకోవడం అనేది చాలా కష్టమైంది. ఇట్స్ లైక్ బీయింగ్ ఏ గోల్ కీపర్. ఫుట్బాల్ ఆడితే మనం గోల్ కీపర్ పెడతాం కదా. నో మ్యాటర్ హౌ మెనీ గోల్స్ యూ సేవ్డ్, ద పీపుల్ రిమెంబర్ ఓన్లీ ద గోల్స్ యూ మిస్డ్. ఈ సమాజంలో నువ్వు గోల్ కీపర్గా ఉండి ఎన్ని గోళ్లను నువ్వు కాపాడని గుర్తుకోడు, ఎన్ని గోళ్లను పొడగొట్టావనేది గుర్తుకుంటాడు. ఇది మానవ యొక్క ఆలోచన ధోరణి. మరి ఈ ఆలోచన ధోరణిలో మంచివాడుగా, గుణవంతుడుగా, జ్ఞానవంతుడుగా, ధనవంతుడుగా, దైవభక్తుడుగా నిలిచినటువంటి విధానం ఏంటి? నా ప్రియ ప్రజలారా, మనం చాలాసార్లు ఇటువంటి సందర్భంలో మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ఏమని? గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకోవాలి. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారి కోసం. నౌ ద చేంజ్డ్ పర్సన్, సౌలు పౌలుగా మారటం, బర్నబా ఈ మూర్ఖుణ్ణి మారిన మనసు పొందినటువంటి వ్యక్తిగా గుర్తించి అపోస్తలకు పరిచయం చేయటం. ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఎ పర్సన్ టు గుడ్ పీపుల్, టు గాడ్. నా ప్రియ దైవ ప్రజలారా, మన జీవితంలో ఇలాంటి భావాలన్నీ, ఆవాళ్ళని మనం కలిగి ఉన్నప్పుడు మనం చాలా విషయాల్లో దేవునికి అతి ప్రేమన బిడ్డలుగా మనం తీర్చిదిద్దబడుతుంటాం. నా ప్రియ దైవ ప్రజలారా, మరో విషయానికి వచ్చినప్పుడు జీవిత ఫలాల గురించి చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం.
నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలించని ప్రతి రెమ్మను ఆయన నరికివేయును, ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి చక్కపరచును అని క్రీస్తు పలికాడు. మై డియర్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ మీరు కూడా ఆలోచించుకోవాలా, యవ్వన గురువులు కూడా ఆలోచించుకోవాలా, యవ్వన కన్యాస్త్రీలు కూడా ఆలోచించుకోవాలా, యవ్వన జీవితంలో కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న వ్యక్తులు కూడా ఆలోచించాలి. పెద్దలు మనకి చెప్తూ ఉంటారు, ఫలాలనిచ్చే కుటుంబంగా మీరు ఎదగాలి, ఫలాలనిచ్చే యువతి యువకులుగా మీరు ఎదగాలి, ఫలాలనిచ్చే మంచి గురువులుగా మీరు ఎదగాలి, ఫలాలనిచ్చే మంచి కన్యాస్త్రీలుగా మీరు ఎదగాలి, ఫలాలనిచ్చే మంచి సిటిజన్స్గా మీరు ఎదగాలి, పౌరులుగా ఎదగాలి అని సమాజం మనకు గుర్తు చేస్తుంటుంది. మరి ముఖ్యంగా అనుభవజ్ఞులు మనకు చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం దాన్ని? వీ అండర్స్టాండ్ ఇన్ నెగటివ్ వే. ఫలించని ప్రతి తీగ కత్తిరించబడి కాల్చివేయబడుతుంది. డు వీ బిలాంగ్ టు దట్ కైండ్ ఆఫ్ క్రీపర్ ఆర్ వీ ఆర్ ఇన్ ప్రొడక్టివ్ ఎ ప్లాంట్? ఈ విషయాల్ని మనం బాగా నెమరు వేసుకుంటూ ఉండాలి, ధ్యానిస్తూ ప్రార్థిస్తూ అనుభవింపజేసుకుంటూ ఆచరణీయంగా మనం జీవితాన్ని మలుచుకుంటూ వెళ్ళాలి. ద్రాక్షవల్లికి 2 రకాల రెమ్మలు ఉంటాయంట, ఫలించే రెమ్మలు, ఫలింపని రెమ్మలు. మన దగ్గర ఊడ్పులకు వెళ్తాం, కలుపుకు రాగానే ఆ కలుపు తీసి ప్రక్కన పడేస్తూ ఉంటాం. వాళ్ళకి తెలుసు ఇది కలుపు మొక్క, ఫలించే మొక్కతో ఎదుగుతుందని దాన్ని పీకి ఒడ్డు మీద పడేస్తాడు. అలానే మనలో ఉన్నటువంటి కలుపు మొక్కలేంటో, ఫలించే మొక్క ఏంటో, ఫలింపని మొక్క ఏంటో మనం గుర్తించే జ్ఞానవంతులమై జీవించాలి. ఆ పోనీయండి తండ్రి గారా, ఆ పోనీయండి అమ్మా నాన్న, కుదరదు. మస్ట్ అటెండ్. ఎందుకంటే రేపు నీవు నేను కూడా బాధ్యులమవుతూ ఉంటాం. అయితే ఫలించే రెమ్మలు నిండు ఫలాన్ని ఇవ్వాలంటే ఫలింపని రెమ్మలను కొట్టివేయాలి. అలా చేయకపోతే ఆ ఫలింపని రెమ్మలు సారాన్నంతా తాగివేస్తాయి, మంచి సారాన్నంతా లాగేస్తాయి. జీవితాన్ని ఆలోచించుకోవాలి. చెప్పాను ముందే, కరోనాతో చాలామంది రాలిపోతున్నారు, కాల్చివేయబడుతున్నారు, పూడ్చివేయబడుతున్నారు, త్రోసివేయబడుతున్నారు. వాళ్ళను పట్టించుకొని నాది కూడా ఉండటం లేదు. గుండె బరువెక్కుతుంది, ఆలోచనలో ఓ రకమైనటువంటి ప్రకంపనం జరుగుతుంది, శరీరంలో ఒక రకమైన బలహీనత ఏర్పడుతుంది. ఏంటి ఇది? నా కుటుంబంలో జరుగుతుంది, నీ కుటుంబంలో జరుగుతుంది, మనందరి కుటుంబంలో జరుగుతుంది. అయినా మనం గుర్తించుకోవాలి, మేము ఫలించే ఫలాలుగా జీవించాము, ఫలాలనిచ్చే వృక్షంలా ఎదిగాము. సారవంతమంతా అయిపోయింది, నేను తిరిగి ఆ సారవంతమైనటువంటి ఫలాల్ని అనుగ్రహించే ప్రభు దగ్గర నుండి వెళ్ళాలి అన్న ఆలోచనకు మనం వెళ్తేనే తప్ప ఆ గుండె బరువు, శరీరంలో ఆ బలహీనత, ఆలోచనలో ప్రకంపనలు కాస్త కుదుట పడుతూ ఉంటాయి. నా ప్రియ ప్రజలారా, జ్ఞానస్నానం వలన క్రీస్తులో మనము నాటబడ్డ ద్రాక్ష వల్లే మనము కూడా 2 రకాలుగా క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారు. నామకార్థ క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు. నిజమైనటువంటి క్రైస్తవత్వం నా ఆజ్ఞల్ని పాటించువాడు నా యందును నేను అంటే ఆయన ఆజ్ఞల్ని ఆలకించి పాటించాలి. ఏంటి ఆయన ఆజ్ఞలు? నీ దేవుని ప్రేమించు, నీ శత్రువుని క్షమించు, నేను హింసించే వారి కొరకు ప్రార్థించు. We should not live like a wheeler dealer. We should not live like a wheeler dealer. నాకు ఇది చేస్తే నీకు అది చేస్తాను, నాకు అది చేస్తే నీకు ఇది చేస్తాను. దిస్ కాల్డ్ బిజినెస్ లైఫ్. నో, వీ నీడ్ ఎ ఫ్రెండ్లీ లైఫ్, ఎ ఫ్యామిలీ లైఫ్, ఏ గాడ్లీ లైఫ్, ఏ గాడ్ లవింగ్ లైఫ్. ఇలాంటి జీవితమే
క్రైస్తవుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణాలు నా ప్రియమైన ప్రజలారా. అయితే మన క్రైస్తవ జీవితం పుష్పించి ఫలించి విలసిల్లాలంటే క్రీస్తు చూపిన ఆదర్శాన్ని మనం అనుసరించాలి. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవం. నేనే మార్గమును సత్యమును జీవము. క్రీస్తు చూపిన ఆదర్శం మనకు అనుసరణీయం కావాలి. ఆయన ఎప్పుడూ తన తండ్రికి సన్నిహితుడై జీవించాడు. శ్రమల కాలంలో మనం ధ్యానించాం. ఏంటయ్యా ఈ శ్రమల పాత్ర నేను ఎందుకు మోయాలి, ఎందుకు త్రాగాలి? కానీ నా చిత్తం కాదు, నీ చిత్తం నెరవేరండి. లిసన్ టు ద ఫాదర్. అందుకే ఆయన పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని జయించే శక్తివంతమైన దేవుడుగా, నిజదేవుడుగా నిలవగలిగాడు. మనందరికీ ఓ చక్కని మార్గ చూపురిగా ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం. ఆయన ఎప్పుడూ తన తండ్రికి సన్నిహితుడుగా జీవించాడు. ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి తండ్రిని దీక్షతో ప్రార్థించాడు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు మనకు పిలుపునిచ్చారు. ఈ నెల 7వ తారీఖున ప్రతి ఒక్కరూ ప్రార్థనలో గడపండి, ప్రార్థించండి. యావత్తు ప్రపంచం ఫలించటానికై ప్రార్థించండి. ఈ కరోనా మహమ్మారి కట్టడి కావడానికి ప్రార్థించండి. ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా ప్రార్థించండి పిలుపునిచ్చారు. అదే రీతిగా మన ఏలూరు కథోలిక పీఠం కూడా గురువులందరికీ ఈ లేఖ జారీ చేయడం జరిగింది. కనుక దైవ ప్రజలారా, మీరందరూ ఆ 7వ తారీఖున, ఈ నెల మే నెల 7వ తారీఖున ప్రతి ఒక్కరూ దయచేసి నాతో ఏకీవించి, పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారితో ఏకీవించి ఆ రోజంతా ఉపవాస ప్రార్థనలో గడపవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. అదే క్రీస్తు ప్రభు ఒక ఆశయ సిద్ధి కోసము ఆయన ఉదయాన్నే వెళ్ళి తెల్లవారుతుండగానే మోకరించి ఏకాంతముగా ప్రార్థనలో గడపడం మొదలుపెట్టాడు. తండ్రి చిత్తాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టాడు. ఆయన తన తండ్రి యందును ఎప్పుడూ వాసము చేయటం వలన ఆయన జీవితం సఫలమైంది. అట్లే క్రీస్తు మనకు ఈ దినము చెప్పేదేమన్నా, నేను నీ యందును ఉందును, మీరు నా యందు ఉండుడు. నేను నీ యందు ఉంటాను, మీరు నా యందు ఉండండి ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఈ మాటల్ని కాస్త ఆకలింపు చేసుకొని ఆలోచిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, పాపాన్ని వీడి, నెగటివిటీని వీడి పాజిటివ్ థింకర్గా, క్రైస్తవ ఆలోచన పరుడుగా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ దీవిస్తున్నాను. ఆమేన్. చేతులు మోడ్చి కళ్ళు మూసుకొని తొళ్ళు వంచి ప్రార్థన ముందుకండి. ఆమేన్. అందరూ లేచి నిలుచుండి చేతులు మోడ్చి ప్రభులో మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాసంగా చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకాసురును మన యొక్క నాథైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మను పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సూచించున్నాను. పాపముల మని ప్రసవించున్నాను. నిత్య జీవమును సూచించున్నాను. అడుగుడి మీ కొసగబడును అని పలికిన యేసయ్య ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు, స్త్రీ ఫలించే వ్యక్తులుగా ఎదిగే జ్ఞానాన్ని, దైవ కృపను వారికి అనుగ్రహించమని ప్రభువుని ప్రార్థనలో వేడుకుందాం.
దయగల సర్వేశ్వర, ప్రేమ కలిగిన తండ్రి, ఈ విశ్వ తిరుసభను పరిపాలిస్తూ ఉన్నటువంటి మా ఫ్రాన్స్ జగద్గురువులను ఆశీర్వదించండి, జ్ఞానాన్ని దయచేయండి. మీ సత్య సువార్తకై వారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆశీర్వదించి వారి ప్రణాళికలన్నిటినీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా ఏలూరు పీఠాధిపతులైన బిషప్ జయరావు పులిమెర గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మేత్రాసనాన్ని మంచి మార్గంలో నడిపిస్తానికి కావలసినటువంటి ధైర్యాన్ని, ఆలోచనను, జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. వారికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రతి నిత్యము వారు తీసుకునేటటువంటి నిర్ణయాలలో వారికి తోడుగా ఉండమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మీ సత్యవాకును ప్రపంచ నలుమూలలా ప్రకటిస్తూ ఉన్నటువంటి గురువులను, మఠవాసులను, ఉపదేశులను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వారు చేపట్టే ప్రతి కార్యాన్ని కూడా నూరంతలుగా ఆశీర్వదించి వారి కుటుంబాలను మీరు నిండైనటువంటి దీవెనలతో నింపమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, మా దేశ, రాష్ట్ర, ప్రాంతీయ పాలకుల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఈ కరోనా వ్యాప్తి నివారణకై వారు చేపట్టే ప్రతి కార్యాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. వారు తీసుకునే ప్రతి నిర్ణయము ప్రభువా ప్రజలందరికీ శ్రేయస్కరంగాను ఆరోగ్యాన్ని చేకూర్చేదిగాను ఉండేలాగును ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. నిత్య జీవానికి మార్గచూపరివైన ప్రభువా, నీ సత్యవాకును ప్రకటిస్తూ కరోనా వ్యాధి వలన మరణించినటువంటి గురువులను, మఠవాసులను, విశ్వాసులను, ప్రజలందరినీ ప్రభువా మీ పాద సన్నిధికి సమర్పిస్తూ ఉండగా వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, సమస్త మానవాళి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఈ కరోనా వ్యాధి నివారణకై వారు తీసుకునేటటువంటి నిర్ణయాలలో వారు పాటించేటటువంటి నియమ నిబంధనలను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ ప్రభువా ఈ కరోనా వ్యాప్తి వలన అవగాహన కలిగి 10 మందికి వారి ఆరోగ్య నిమిత్తమై ఈ సూత్రాలను పాటించడానికి సహకరించేలాగున యువతి యువకులు మరి ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రజలందరికీ కూడా మార్గచూపరులుగా ఉండేలాగున ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరాల నిమిత్తమై ప్రార్థించండి. విన్నవించిన విన్నపాలని, మనసులో దాగిన కోరికలన్నింటినీ తల్లి మరియ ప్రాణంతో మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. త్రిత్వైక
దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ఫలితముగా మీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నారు. మీరు తెలియచేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశము కాగా, పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మాకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక్క క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను మీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా,
ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును సాటదము, మీరు వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీశరి రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరం నిలుచుండి చేతులెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు
పరలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మనుషున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాప నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందదు. క్రీస్తు రక్తంలో మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ
నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు సమీపమున ఉండుమని బ్రతిమాలుచున్నాం. స్వర్గ ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు మీ కృపను గ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చి
దయరుగల తల్లి